విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు తన మహాకృప చేత ప్రతిదినము అద్భుతమైనటువంటి తన వాక్కును మనకు అనుగ్రహిస్తున్నాడు. మేము ప్రసారము చేయుచున్నటువంటి ఈ కార్యక్రమాలను నిరంతరాయంగా మీరందరూ కూడా వీక్షిస్తూ కేవలము వీక్షించటం మాత్రమే కాదు, కేవలము వినుట మాత్రమే కాదు, ప్రకటింపబడుతున్నటువంటి వాక్య ప్రకారము నడుచుకుంటున్నారని నేను భావిస్తున్నాను. అప్పుడు మాత్రమే మీరు విన్నదానికి, వీక్షించిన దానికి ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో ఈరోజు ఒక చక్కని అద్భుతమైనటువంటి పాఠాన్ని మనము ఆలోచిద్దాం. ఈ పాఠము దేనిని గురించి అనగానే, మనిషి మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది, మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాడు. మరణిస్తే మనుషులు మాయమైపోతారు కదండి. శరీరము శవమై పడిపోతుంది, ఆత్మ ఉంటే గాలిలో కలిసిపోతుంది అని ఒకవేళ మీరు అనుకుంటే అది పొరపాటు. మరణించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా శరీరాన్ని విడిచిపెట్టి అయితే ఉన్నతమైనటువంటి లోకానికి, లేదంటే నిత్యమైనటువంటి శిక్షను అనుభవించడానికి వెళతారు. ఈ విషయం మీద ఏమాత్రం అవగాహన లేనటువంటి ఈ లోకం మానవ బ్రతుకును దేవుని మార్గములో నడిపించుకోలేకపోతుంది, భక్తి మార్గమును అనుసరించలేకపోతుంది. అందుచేతనే వారి యొక్క మాటలలో మనకు అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు వినిపిస్తూ ఉంటాయి. అవేమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆ వ్యక్తిని గూర్చి వారు మాట్లాడుకుంటూ చచ్చి ఏ లోకాన ఉన్నాడో, చచ్చి ఏ లోకాన ఉన్నాడో గాని అని అంటూ ఉంటారు. వారి మాటలలో తెలియకుండానే వారు ఒక నిజాన్ని పలుకుతున్నారు. అదేమిటంటే, చచ్చిపోయారు కానీ ఎక్కడో ఉన్నారు వీరు. మీరు గమనించారు ఎప్పుడైనా? చనిపోయిన వారిని గూర్చి మాట్లాడుకుంటూ చచ్చి ఏ లోకానుందో, చచ్చి ఏ లోకానున్నాడో అని అనుకుంటూ ఉంటారు. అంటే చచ్చిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఏదో ఒక లోకంలోనికి వీరు వెళతారు అనేటువంటి అవగాహన అయితే సమాజానికి ఉంది. కానీ ఎన్ని లోకాలున్నాయి, ఏ లోకానికి ఎప్పుడు వెళతారు, ఏ లోకానికి ఎవరు వెళతారు అనేటువంటి విషయాలు సమాజానికి తెలియవు. సమాజం వీటి మీద దృష్టి పెట్టదు. ఈరోజు మీరు చూడండి, బాల్య దశ నుండి కూడా విశ్వవిద్యాలయ స్థాయి వరకు వారు పాఠశాలలకు, కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు వెళుతూ నేర్చుకుంటున్నటువంటి పాఠాలలో ఏమైనా ఈ సంగతులు ఉన్నాయా? చచ్చి ఏ లోకానికి వెళతారు అనేటువంటి ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి శాస్త్రాలు ఎక్కడైనా మనకు కనిపిస్తున్నాయా? ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అలాగని 1, 2 కాదు, చాలా శాస్త్రాలు ఉన్నాయి, చాలా విభాగాలు ఉన్నాయి. అందులో ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రీసెర్చ్లు కేవలం ఈ దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నిటిలోనూ విద్యకు సంబంధించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి, అనేక విభాగాలు ఉన్నాయి, అనేక శాస్త్రాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మచ్చుకు, ఉదాహరణకు ఒక్క చోటైనా, ఒక్క శాస్త్రంలోనైనా చచ్చి ఏ లోకానికి వెళతారు అని నిర్దిష్టంగా చెప్పగలిగినటువంటి పాఠాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే లేవు. కానీ వీరి మాటలలో మాత్రం చచ్చి ఏ లోకానున్నాడో, చచ్చి ఏ లోకానుందో అని ఒక ప్రశ్నతో ఆ మాటను వారు ముగించేసుకుంటారు. కానీ సమాధానాన్ని వెతకడానికి ఎప్పుడూ కూడా మనుషులు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపించదు. ఈరోజు సమాధానాన్ని వెతికే ప్రయత్నంలో మనం ఉందాం. ఎందుకంటే ఇది జ్ఞానం,
మనిషికి తెలియవలసినటువంటి జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, విలువైన జ్ఞానం. విలువైన జ్ఞానం. నిజానికి చెప్పాలంటే ఈరోజు మనుషులందరూ అభ్యసిస్తున్నటువంటి విద్య అంతటికంటే మహోన్నతమైనటువంటి విద్య ఇదిగో ఈ అంశానికి సంబంధించినదిగా కనిపిస్తుంది. ఎందుకంటే మనిషి మరణించిన తర్వాత ఏదో ఒక లోకానికి వెళ్ళవలసిన వాడుగా, వెళ్ళవలసినదిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవటం, ఎప్పుడు ఎక్కడికి వెళతారో తెలుసుకోవటం, ఎవరు ఎక్కడికి పంపబడతారో తెలుసుకోవటం చాలా ఆవశ్యకం, చాలా అవసరం. దానిని బట్టి భూమి మీద బ్రతుకును సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజానికైతే ప్రజలలో చాలామందికి ఈ విషయం మీద అవగాహన ఉండదని దేవుడు ముందుగానే తెలియజేశాడు. నరులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతారో వారికి తెలియదు. వారికి ఈ విషయం మీద అవగాహన లేదు. ఈ విషయమై వారికి అభిప్రాయాలు ఏమీ కూడా లేవు. ఈ విషయాన్ని దేవుడు ముందుగా వ్రాయించాడు. చూద్దాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వాక్యం. నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఎందుకు తెలుసుకోవాలి? చచ్చి ఏ లోకాన ఉన్నాడో, చచ్చి ఏ లోకాన ఉన్నదో అనేటువంటి విషయాన్ని ఎందుకు తెలుసుకోవాలి? నీడవలే తమ దినములన్నీయు, నీడ ఎలాగైతే జరిగిపోతుందో, గడిచిపోతుందో, అదృశ్యమైపోతుందో, ఆ విధంగానే నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు, మనుషుల బ్రతుకు కాలంలో ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. నేను ఈరోజు ఏ విధంగా బ్రతికితే నాకు క్షేమం, నేను ఈరోజు ఏ విధంగా బ్రతికితే నాకు క్షేమం అనేటువంటి విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికైనా ఆ విషయం మీద జ్ఞానం ఉందా? నా యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, నా యొక్క విధానం ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉండాలి, నా క్రియ ఎలా ఉండాలి అనేటువంటి విషయమును ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఏది నాకు క్షేమకరం? బాగా ధనాన్ని సంపాదించుకోవడమా, ఆస్తిని బాగా కూడబెట్టుకోవడమా, లేక పదవిని నా దగ్గరే ఉంచుకోవడమా, ఒక అధికార దర్పంతో నేను బ్రతకడమా, అందరినీ మోసగిస్తూ బ్రతకడమా, ఒక లంచగొండిలా బ్రతకడమా, ఒక వ్యభిచారిలా బ్రతకడమా? ఒక్క మాటలో చెప్పాలంటే నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటూ బ్రతకడమా నాకు క్షేమమా? ఈ విషయాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా? మనుషులకు తెలియదు అంటున్నాడు దేవుడు. ఏది వారికి క్షేమకరమైనదో వారికి తెలియదు. వారి బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో వారికి తెలియదు. ఎవరికి తెలియను? తర్వాత చూడండి. వారు పోయిన తరువాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు? ఏ శాస్త్రంలోనూ ఈ విషయం లేదు. వారు పోయిన తరువాత ఈ దేహాన్ని అయితే విడిచిపెడుతున్నారు, మరి వారు వెళ్ళిపోతున్నారు. వారు పోయిన తర్వాత చచ్చి ఏ లోకాన ఉన్నాడో అనేటువంటి విషయాన్ని వారితో ఎవరు చెప్పగలరు అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. అంటే ఈ విషయం మీద లోకానికి ఎటువంటి అభిప్రాయం లేదు, వారికి అవగాహన లేదు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. తెలియజేయడం ద్వారా దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు? మీరైనా తెలుసుకోండి, మీరైనా గ్రహించండి అని దేవుడు మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. అలాగే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వాక్యం. కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. ఒకవేళ ఈ విషయాన్ని గురించి ఎవరైనా మాట్లాడమంటే కొంతమంది బుద్ధిహీనులు కూడా బయలుదేరతారు. ఎవరూ మాట్లాడటం లేదు కదా, ఎవరూ చెప్పటం లేదు కదా, నేను చెబుదామని. వారు ఏం మాట్లాడతారు? బుద్ధిహీనముగా మాట్లాడతారు. అంటే వారికి జ్ఞానము తెలియదు. పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకుని వారు మాట్లాడరు. దేవుని సంగతులను వారు మాట్లాడరు. ఊహాజనితమైనటువంటి కథలను వారు చెబుతూ ఉంటారు. కల్పితములను వారు చెబుతూ ఉంటారు. తోచిన దానిని వారు చెబుతూ ఉంటారు. వారు బుద్ధిహీనులు అని కూడా దేవుడు చెబుతున్నాడు. చూడండి, కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగకయుండినను. కొంతమంది మనుషులకు చచ్చి ఎక్కడికి వెళతారు, ఏ పరిస్థితులలో ఎక్కడికి వెళతారు, ఎలా బ్రతికితే ఎక్కడికి వెళతారు అనేటువంటి విషయం తెలియకపోయినను బుద్ధిహీనులుగా ఉండి బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు.
ఈ విషయం మీద మాకైతే అవగాహన ఉందని కొంతమంది బుద్ధిహీనులు కూడా బయలుదేరతారు. వారు విస్తారంగా అయితే మాట్లాడతారు, కానీ వారి యొక్క సంగతులన్నీ కూడా బుద్ధిహీనతకు సంబంధించినవి అని దేవుడు చెబుతున్నాడు. తర్వాత, నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? మరలా అదే ప్రశ్న. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగును? ఈ విషయాన్ని ఎవరైనా పక్కాగా శాస్త్ర సంబంధమైనటువంటి ఆధారాలతో తెలియచేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అడుగుతున్నాడు, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతరు? చచ్చి ఏ లోకాన ఉన్నాడో అని ప్రశ్నించుకుంటారంతే. చచ్చి ఏ లోకాన ఉన్నదో అని ప్రశ్నించుకుంటారంతే. కానీ ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళిందో, ఎలా బ్రతికితే ఎక్కడికి వెళతారో, అసలు ఎక్కడికి వెళుతున్నాయో ఆత్మలన్నీ, వెళ్ళవలసిన ప్రదేశాలు ఏవే ఉన్నాయో అసలు మనుషులకు తెలుసా? ఎవరు తెలియజేతురు? ఎవరికి తెలుసు అని దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. మరి దీనికి సమాధానం దేవుని గ్రంథంలోనైనా ఉందా? మనుషులలో అయితే ఈ సమాధానం మనకు దొరకదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడదలచినా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు కొంతమంది, ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది, కల్పిత కథలను మాట్లాడుతున్నారు కొంతమంది. కానీ మనుషులలో ఈ విషయం మీద ఎవరికి అవగాహన లేకపోయినా పరిశుద్ధ గ్రంథంలోనైనా దీనికి సమాధానం ఉందా అంటే దేవుడు సమాధానం చెప్పాడు గనకే ప్రశ్నించాడు. దేవుడు సమాధానం చెప్పగలడు గనకే ప్రశ్నించాడు. పరిశుద్ధ గ్రంథంలో సమాధానం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో సమాధానం ఉంది. ఈ సమాధానాన్ని ఎవరో కాదు, ఎవరో ఒక ప్రవక్త కాదు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు. ఒక జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటనను ఆయన ఉదాహరణగా చూపించారు. ఇదిగో ఎలా బ్రతికితే ఎక్కడికి వెళతారో మీకు చెబుతాను వినండి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. ఆయన చెప్పింది ఒక కథ కాదండి, కల్పితము కాదండి, ఊహాజనితమైనటువంటి సంగతి కాదండి. జరిగిన యథార్థమైనటువంటి సంఘటనను ఆయన తెలియజేశారు. చరిత్రలో జరిగిన దానిని ఆయన చెప్పారు. మనుషులకైతే అది తెలియని సంగతి. మనుషులైతే నరుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోలేరు, వారికి తెలియదు. కానీ దేవుని కుమారుడు పరలోకములో నుండి వచ్చాడు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన సమస్త సృష్టికి ఆధారభూతుడు. దేవుని వాక్యముగా ఉన్నాడు ఆయన. ఆయన చెప్పాడు, ఆయనే చెప్పగలడు. నరుడు పోయిన తరువాత ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని ఒక మంచి ఉదాహరణతో, జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటనతో ఆయన నేర్పిస్తున్నాడండి. చూద్దామా ఈ సమాధానాన్ని? ఇప్పుడు మనం చూద్దామా? లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు నరులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతారో తెలియజేస్తున్నారు పక్కాగా. ఇదిగో ఎలా బ్రతికితే ఎక్కడికి వెళతారు, ఎవరు ఎక్కడికి వెళతారు, అసలు ఎక్కడెక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఈ విషయాన్ని చాలా స్పష్టముగా యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వాక్యం నుండి. ధనవంతుడొకడుండెను. ఇది అనగనగా ఒక ధనవంతుడు ఉన్నాడు అనేటువంటి కథ కాదు. ధనవంతుడొకడు ఉండెను. ఇది నిజంగా జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. ధనవంతుడొకడు ఉండెను. అతడు ఎలా బ్రతుకుతున్నాడంటే అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. అంటే వాడి యొక్క మది నిండా ఉన్న ఆలోచన ఏంటన్నమాట, ఈ భూమి మీద నేను బాగా సుఖాన్ని అనుభవించాలి, ఏ కష్టం రాకూడదు, ఈ భూమి మీద జనులందరి మధ్య నేను గొప్పవానిగా జీవించాలి, ధనవంతునిగా జీవించాలి. ఒక ధనవంతుని యొక్క ధనము అమాంతం వృద్ధి చెందాలంటే అతడు తప్పకుండా అడ్డదారి తొక్కాలి, పక్కదారి పట్టాలి. లేదంటే అమాంతం ఎలా పెరుగుతుంది చెప్పండి? అతని యొక్క ఇష్టాలన్నీ ఎలా తీరతాయి చెప్పండి? తప్పకుండా అతడు నేరం చేస్తున్నాడు, తప్పకుండా అతడు దేవుని మార్గమును
అతిక్రమించి తిరుగుతున్నాడు. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలు సన్నపు నారవస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. వాడు చాలా సుఖిస్తున్నాడు, శరీరానికి కావలసిన వాటిని అన్నిటినీ సమకూరుస్తున్నాడు. దేవుని యొక్క ధర్మమును పట్టించుకోవటం లేదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడో అనేటువంటి అవగాహన వాడికి లేదు. అయితే లాజరు అను ఒక దరిద్రుడు కూడా ఉండెను. అంటే ఆ ధనవంతుడు జీవిస్తున్నటువంటి కాలములోనే మరొక వ్యక్తి కూడా జీవిస్తున్నాడు. అతడు లాజరు. అతడు దారిద్ర్యతలో ఉన్నాడు. అంటే శరీరాన్ని సుఖపెట్టుకోవాలి, ఈ శరీరమందు ఉన్న బ్రతుకే బ్రతుకు, పోయిన తర్వాత ఏమి జరుగునో నాకు తెలియదు అనేటువంటి పరిస్థితులలో లాజరు కనిపించడం లేదు. పోయిన తర్వాత ఏమి జరుగుతుందో నాకు తెలుసు అనేటువంటి పరిస్థితుల్లోనే లాజరు జీవిస్తున్నాడు. దరిద్రతను అనుభవిస్తున్నాడు. ఎందుకు అంటే నీతి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం అతడు నిలబడ్డాడు కనుక దరిద్రుడుగా ఉండిపోయాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. బహు దయనీయమైనటువంటి పరిస్థితులలోనికి లాజరు వెళ్ళిపోయాడు. దేని కొరకు? నీతిని, న్యాయమును అతడు తప్పటం లేదు. అన్యాయముగా ఒకరిది దోచుకోవాలనేటువంటి ఆలోచన లాజరులో లేదు. దేవుడిచ్చిన మట్టుకు నేను తింటాను, దేవుడిచ్చిన మట్టుకు నేను బ్రతుకుతాను, నేను దేవుని కొరకు జీవిస్తాను, చచ్చిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో నాకు తెలుసు, నేను దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి, దైవ చిత్తానుసారముగా నేను బ్రతకాలి అని తీర్మానించుకున్నాడు ఈ లాజరు. ఒకే కాలానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఒకడు ధనవంతునిగా శరీర సుఖములో తేలిపోతూ ఉంటే, మరొకడు శరీరము కృషిస్తున్న దేవుని నీతిలో, దేవుని న్యాయంలో నిలబడ్డాడు. ఇప్పుడు వీరిద్దరూ చనిపోతే ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి సంగతి మనకు అర్థమైతే, చనిపోయినటువంటి మనుషులు ఎక్కడికి వెళతారు అనేటువంటి సంగతి మీద మనకు ఒక చక్కని అభిప్రాయం వస్తుంది, ఒక చక్కని ఆలోచన మనకు దొరుకుతుంది, ఒక చక్కని అవగాహన మనకు కలుగుతుంది. చూడండి ఏం జరిగిందో చూడండి. ఇక్కడ వెంటనే యేసుక్రీస్తు ప్రభువు మరణమును గూర్చి చెబుతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పవలసినటువంటి సబ్జెక్ట్ అదే. అక్కడ నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు చెప్పగలరు? దేవుని కుమారుడు చెప్పగలడు. చూడండి చెప్పారు ఆయన. చూడండి జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన ఆయన చెబుతున్నారు. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారో చనిపోయిన వారు. ఆ దరిద్రుడు చనిపోయి, ముందుగా దరిద్రుడు చనిపోయాడు. ఎందుకంటే శరీర సంబంధంగా అతనికి అన్ని వసతులు సమకూరటం లేదు. అందులోనూ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ తీరిపోయింది, దేవుని పిలుపునందుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ దరిద్రుడు చనిపోగానే దేవదూతలు వచ్చేసారు అతనికి ఆహ్వానాన్ని పలకటానికి. దరిద్రుడు చనిపోయిన తర్వాత కురుపులతో నిండినటువంటి దేహము అక్కడే భూమి మీదే విడిచిపెట్టబడింది. కానీ ఆ దరిద్రుడు అనగా లాజరు యొక్క ఆత్మను పరదైసుకు తీసుకుని వెళ్ళటానికి, నెమ్మది పొందు స్థలమునకు తీసుకుని వెళ్ళటానికి, అబ్రాహాము రొమ్మున ఆనుకొనేలా తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు వచ్చారు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చనిపోయిన తర్వాత నరుడు ఎక్కడికి వెళతాడో చూడండి. ఒకడు దేవుని ఇష్టానుసారముగా జీవిస్తే అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అంటే విశ్రాంతిలోనికి వెళ్ళాడు, నెమ్మది పొందుటకు వెళ్ళాడు. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. ధనవంతుడు కూడా చనిపోయాడు, శరీరం ఇక్కడ పాతిపెట్టబడింది, శవము ఇక్కడ పాతిపెట్టబడింది. ధనవంతునికి జరిగేటువంటి మర్యాదలన్నీ కూడా ఈ భూమి మీదనే మనకు కనిపిస్తాయి. దరిద్రునికి జరిగేటువంటి మర్యాదలు భూమి మీద మనకు కనిపించవు, ఆత్మకు కనిపిస్తాయి. మీకు అర్థమవుతుందా?
ధనవంతునికి మర్యాదలు జరిగాయి, అంతిమ మర్యాదలు, అంతిమ సంస్కారం అంటారు. ఎక్కడ జరిగాయి? భూమి మీద జరిగాయి. శవానికి జరిగాయి. ఆ శవాన్ని చక్కగా పాతిపెట్టారు. ఎందుకంటే ధనవంతుడు శవాన్ని చక్కగా పాతిపెట్టారు. కానీ దరిద్రుడు చనిపోయినప్పుడు శవమును పాతిపెట్టినట్టుగా అంత గొప్పగా ఈ భూమి మీద అంతిమ సంస్కారాలు చేసినట్టుగా మనకేమీ కనిపించడం లేదు. కానీ అతనికి ఘనత, సన్మానము ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఆత్మకు జరిగింది. ఆత్మను దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోయాయి. చూడండి, లాజరు చనిపోయాడు, అతని యొక్క ఆత్మను దేవదూతలు కొనిపోయాయి. దేవదూతలు ఆహ్వానించి తీసుకుని వెళ్ళిపోయాయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. అయితే ధనవంతుడు చనిపోయాడు, ఈ భూమి మీద మాత్రం చక్కగా వాడిని పాతిపెట్టారు. అయితే వాడికి దేవదూతల ఆహ్వానాన్ని గురించి వ్రాయబడలేదు. అప్పుడు అతడు సరాసరి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు వెళ్ళాడా? సేదదీరుటకు వెళ్ళాడా? నెమ్మది పొందుటకు వెళ్ళాడా? లేదు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు బాధలోనికి వెళ్ళిపోయాడు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో మీకు అర్థం కావాలంటే, ఒక నరుడు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుని చిత్తానుసారముగా జీవించినప్పుడు అతడు మరణిస్తే అతడు నెమ్మది పొందు లోకమునకు వెళతాడు, విశ్రాంతి పొందే లోకమునకు వెళతాడు. అలాగే ఒక నరుడు దేవుడిచ్చిన ఆయుష్కాలములో తన ఇష్టానుసారముగా బ్రతికితే, దేవుని యొక్క చిత్తమును పట్టించుకోకపోతే అతడు వేదన నొందేటువంటి స్థలానికి వెళతాడు. అట్టి మాదిరిగా ధనవంతుడు చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, దూరం నుండి చూచాడు. అదిగో అక్కడ అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారి రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు కూడా ఉన్నాడు. ఆ లాజరు భూమి మీద కురుపులతో నిండినవాడై నా బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాడు. అతడు దరిద్రుడిగా జీవించాడు. మరి ఇప్పుడు అతడు చాలా గొప్పగా సేదతీరుతున్నాడు, విశ్రాంతి పొందుచున్నాడు, నెమ్మదిలోనికి వెళ్ళిపోయాడు, అబ్రహాము గారి రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అగ్నిజ్వాలలు కాల్చేస్తున్నాయి ఆత్మను. అలాగని ఆత్మ చనిపోదు, పురుగు చావదు, అగ్ని ఆరదు. అది నిత్య శిక్షలోనికి ధనవంతుని ఆత్మ వెళ్ళిపోయింది. నిత్య ఆనందంలోనికి, నిత్య నెమ్మదిలోనికి, నిత్య విశ్రాంతిలోనికి లాజరు ఆత్మ కొనిపోబడింది. ఆ లాజరును పంపించమని అడుగుతున్నాడు. నా నాలుకను చల్లార్చుటకు, తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని అడుగుతున్నాడు. ఆ తర్వాత అబ్రహాము గారు చెబుతున్నారు, అది వీలు పడదు, ఈ సందర్భం వీలు పడదు. నీవు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించావు, జ్ఞాపకం చేసుకో. లాజరు కష్టమును అనుభవించాడు, జ్ఞాపకం చేసుకో అని చెబుతున్నాడు. ప్రియులారా, చచ్చి ఏ లోకాన ఉన్నాడో, చచ్చి ఏ లోకాన ఉన్నదో అని ప్రశ్నించుకుంటూ ఆ ప్రశ్నల దగ్గర ఆగిపోతూ, తరువాత మీ జీవితం మీదే, మీ బ్రతుకు మీదే అన్న తీరున మీరు బ్రతుకుతున్నారే. ఒక్కసారైనా ఈ సందర్భాన్ని గురించి మీరు ఆలోచన చేశారా? చచ్చి ఏ లోకానికి వెళతారంటే, ఇదిగో ఉన్నవి రెండు లోకాలు. చనిపోయిన తర్వాత ఆత్మలు చేరుకునేటువంటి గమ్యస్థానాలు రెండు. ఒకటి నెమ్మది పొందేటువంటి లోకము, రెండవది వేదనకరమైనటువంటి స్థలము. వీటికి మించిన లోకములు మరి లేవు. ఈ రెండింటిలో ఏదో ఒక లోకానికి చచ్చిపోయిన వారు వెళతారు. మొట్టమొదటి ఈ విషయం తెలుసుకోవాలి. చచ్చిపోయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండింటిలో ఏదో ఒక లోకానికి వెళ్ళిపోతారు, ఏదో ఒక స్థలానికి వెళ్ళిపోతారు. అయితే నెమ్మది పొందే స్థలానికైనా లేదా వేదనకరమైన స్థలానికైనా వెళ్ళిపోతారు. అయితే ఈ రెండింటిలో నెమ్మది పొందే స్థలానికి ఎవరు వెళతారు, వేదనకరమైనటువంటి స్థలానికి ఎవరు వెళతారు అని ప్రశ్నించుకుంటే,
ఇక్కడ సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు చూడండి. నీకిష్టమైనట్టు నీవు బ్రతికితే నీవు వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతావు. దేవునికి ఇష్టమైనట్టు నీవు బ్రతికితే నీవు నెమ్మది పొందే స్థలానికి వెళతావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదేనండి సమాధానం. ఒకే ఒక్క మాటలో చక్కని ఈ సమాధానం చెప్పాలంటే ఇదిగోనండి, సూటిగా స్పష్టముగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ సంఘటన ద్వారా తెలియజేస్తున్నారు. నీవు నీ ఇష్టానుసారంగా బ్రతికితే నీకంటూ ఒక ఇష్టం ఉంటుంది. ఎందుకు నేను దేవుని కోసం బ్రతకాలి, ఎందుకు దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, ఎందుకు సువార్తను నమ్మాలి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు నామమున పాపక్షమాపణను పొందాలి, నా ఇష్టం అంటూ నాకు ఒకటి ఉంది. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి అనుకుంటే నా ఇష్టాన్ని చంపుకోవాల్సి వస్తుంది, నేను అలా బ్రతకలేను, నా ఇష్టమే నాకు గొప్పది అని నీవు అనుకుంటే, నీ ఇష్టానుసారముగా నీవు పోతే ఇదిగో ఈ ధనవంతుడు ఏ విధముగా చచ్చి పాతాళమందు వేదన అనుభవించటానికి నరకమునకు వెళ్ళిపోయాడో ఆ విధముగా నీవు కూడా వెళ్ళవలసి ఉంటుంది. లేదు, ఈ బ్రతుకు కాలము చిన్నది, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అనేటువంటి విషయం మీద ఇప్పుడు నాకు ఒక అవగాహన ఉంది, దేవుని వాక్యమును నేను గ్రహించాను, నేను అంగీకరిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను నేను విశ్వసిస్తున్నాను. చనిపోయిన తర్వాత, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవదూతలు నన్ను ఆహ్వానించాలి, అబ్రాహాము గారి రొమ్మును ఆనుకొనుటకు నేను కొనుపోబడాలి, నెమ్మది పొందు స్థలానికి మాత్రమే నేను వెళ్ళాలి అని ఒక తీర్మానం మీలో ఉంటే గనుక మీరు దేవుని ఇష్టాన్నే నెరవేరుస్తారు. మీకంటూ ఒక ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టము దేవుని ఇష్టాన్ని నెరవేర్చే క్రమంలో అడ్డుపడుతూ ఉంటుంది. అయినా సరే మీ ఇష్టాన్ని చంపుకొని మీరు దేవుని ఇష్టాన్ని మాత్రమే నెరవేరుస్తారు, దేవుని కొరకు మాత్రమే మీరు బ్రతుకుతారు. ఇందులో పెద్ద కష్టమైనటువంటి సబ్జెక్ట్ ఉందా? చాలా సునాయాసంగా దేవుడు సమాధానాన్ని తెలియజేశాడు. దీనికోసం పెద్దగా మీరు కష్టపడిపోవలసినటువంటి అవసరం ఏమీ లేదండి. చాలా సులువుగా దేవుడు సమాధానాన్ని తెలియజేశాడు. కానీ ఏ ఒక్కరూ నేర్చుకోలేదు ఎందుకు? ఇప్పటికీ ప్రశ్నతోనే మిగిలిపోతున్నారు ఎందుకు? చచ్చి ఏ లోకానున్నాడో, ఎవరిని గురించి మాట్లాడినా ఇలాగే అనుకుంటారు, చచ్చి ఏ లోకానున్నాడో, చచ్చి ఏ లోకానున్నదో. చెప్పగలగాలంటే ఇదిగో దేవుని గ్రంథం దగ్గరకు రావాలి. ఎవరిని కూర్చో ఇప్పుడు మనకు అనవసరం. వారు బ్రతికిన విధానాన్ని బట్టి వారు ఇదిగో ఈ రెండింటిలో ఏదో ఒక లోకానికి వెళతారు. కానీ నీవు ఏ లోకానికి వెళ్ళాలి అనేది ఇక్కడ ప్రశ్న. నేను ఏ లోకానికి వెళ్ళాలి, ఇదిగో నీవు ఏ లోకానికి వెళ్ళాలి అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు మనకు మనమే ఆలోచించుకోవాలి. నేను దేవుని ఇష్టాన్ని నెరవేర్చుచున్నానా, లేక నా ఇష్ట ప్రకారం నేను పోవుచున్నానా అనే ప్రశ్న మన దగ్గర మనం ప్రారంభించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే భయంకరమైన నిత్య శిక్ష అటువైపు ఉంది. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే ఇదిగో భయంకరమైనటువంటి నిత్య శిక్ష మన కొరకు ఎదురు చూస్తోంది. అలా కాకుండా దేవుని ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చాలనేటువంటి ఒక గొప్ప తీర్మానంతో, ఒక గొప్ప ఆలోచనతో ఎన్నో సందర్భాలలో మన ఇష్టం మనలను లోకం వైపునకు లాగుతూ ఉన్నా సరే దానిని ఖండించి ఇదిగో నేను వెలుగునొద్దకు వెళ్ళాలి, దేవుని మాటలలో నేను ఉండాలి, దేవుని చిత్తమును మాత్రమే నేను నెరవేర్చాలి అనేటువంటి ఒక గొప్ప పట్టుదలతో దేవుని కొరకు మనం బ్రతకగలిగితే ఉన్నతమైనటువంటి లోకం మనకు అనుగ్రహింపబడుతుంది. నెమ్మది పొందేటువంటి స్థలమునకు మనం వెళతాం. అబ్రాహాము గారి రొమ్మును ఆనుకునే స్థలమునకు మనం వెళతాం. అలా వెళ్ళటానికి దేవదూతలే మనలను ఆహ్వానించి తీసుకుని వెళతాయి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి మాటలలో మరలా ఈ సందర్భం ఒకటి వచ్చింది. మనుషులు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళతారు, వారు చేసినటువంటి క్రియలను బట్టి వారు ఎక్కడికి పంపబడతారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఏమన్నారు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వాక్యాన్ని మీరు చూడండి. ఆ సందర్భాన్ని అంతా వివరిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వాక్యం, వీరు నిత్య శిక్షకును, ఉన్నవి రెండు ప్రదేశాలు. చచ్చిపోయిన తర్వాత ఆత్మలు వెళ్ళవలసినటువంటి ప్రదేశాలు రెండు. ఒకటి, వీరు నిత్య శిక్షకును అంటే అనీతిమంతులు, దుర్మార్గులు, తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకున్నవారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకున్నవారు. దేవుని ఇష్టంతో వారికి పని లేదు. ఇక వారందరూ కూడా నిత్య శిక్షకును. నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. అనీతిమంతులు నిత్య శిక్షకు,
నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఎంత సూటిగా, ఎంత స్పష్టముగా దేవుని గ్రంథం సెలవిచ్చిందో చూడండి. కానీ నమ్మగలుగుతున్నారా? అర్థం చేసుకోగలుగుతున్నారా? తెలుసుకోగలుగుతున్నారా? లోకమందున్నటువంటి మట్టి జ్ఞానము కొరకైతే అహోరాత్రులు కష్టపడుతూ ఉంటారు. జానుడి పొట్టను పోషించుకోవడానికి తప్ప, శరీరపరమైనటువంటి బ్రతుకు కొరకైతే తప్ప ఈ లోకమందున్నటువంటి ఈ వెర్రి జ్ఞానము దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? కానీ మరణించిన తరువాత ఆత్మ ఎక్కడికి వెళ్ళాలనేటువంటి విషయాన్ని గురించి నీకు అర్థమైతే అది ఉన్నతమైన జ్ఞానం, అది మహోన్నతమైనటువంటి సంగతి. ఇదిగో అనీతిమంతులందరూ నిత్య శిక్షకు వెళ్ళారు, నీతిమంతులందరూ నిత్య జీవమునకు వెళ్ళారు. లాజరు నిత్య జీవమునకు నిర్ణయింపబడ్డాడు, ధనవంతుడు నిత్య శిక్షకు నిర్ణయింపబడ్డాడు. ఇప్పుడు నిర్ణయం నీ వంతు. ఈ మాటలు వినుచున్నటువంటి ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు నిర్ణయం నీ వంతు. చచ్చిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్ళే పరిస్థితుల్లో ఉంది? నేను ధనవంతుడు మాదిరిగా నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటున్నానా? నా పరిధిలో నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటున్నానా? లేక ప్రతి సందర్భంలోనూ దేవుని ఇష్టానికి నేను విలువనిస్తున్నానా? దేవుని ఇష్టమంతా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవుని సంకల్పము, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని మాటలలో ఉంది. దేవుని ఇష్టాన్ని మీరు తెలుసుకోగలిగితే దేవుని కొరకు బ్రతకండి, నిత్య జీవమునకు నిర్ణయింపబడతారు. లేదు మా ఇష్టమే మాకు ప్రధానం, మా ఇష్టం తర్వాతే ఎవరిష్టమైనా అని మీరు అనుకుంటే నిత్య శిక్షకు మీరు సిద్ధమవ్వండి. మంచి నిర్ణయాలు తీసుకుంటారని, నిత్య శిక్షకు ఏమాత్రం వెళ్లకుండా నిత్య జీవమును కోరుకుంటారని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. లోకమందు ఏ శాస్త్రము చెప్పనటువంటి మహోన్నతుని విద్యగా మహాజ్ఞానమును మీరు మాకు ప్రబోధించారు. మంచి నిర్ణయములు తీసుకునగలుగుటకు మీ బిడ్డలకు సహాయమును అనుగ్రహించండి. ఇక మీదట మీ ఇష్టమును నెరవేర్చగలిగేటువంటి గొప్ప ధన్యతను వారు పొందగలుగుటకు, వారి మనస్సులను మార్చుకొని యేసుక్రీస్తు ప్రభువు మార్గములో నడుచుకొనగలుగుటకు వారికి సహాయమును దయచేయండి. నాయన, మేమంతా నిత్య జీవమును స్వతంత్రించుకునే నిమిత్తము మీ కార్యములను సంపూర్ణము చేసుకొనగలుగుటకు లాజరు వలె మీ చిత్తమును, మీ ఇష్టమును పరమావధిగా కలిగి మా బ్రతుకునంతా తండ్రి మీ వాక్యమును అనుసరించి నడిపించుకొనగలుగుటకు కృపను, ధన్యతను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.